రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఫోకస్ చేసింది. వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించేలా చేస్తే ప్రజలకు చికిత్స చేయడంతో పాటు తరచూ డుమ్మాలు కొట్టే వారికి చెక్ పెట్టొచ్చని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఆధార్ బేస్ అటెండెన్స్ ను అమలు చేయబోతుంది. ప్రయోగాత్మకంగా ఒక జిల్లాలో పరిశీలించగా అది సక్సెస్ కావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అమలు చేసేందుకు సిద్ధమవుతుంది హెల్త్ డిపార్ట్మెంట్. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ను తీసుకొచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆయుష్ పరిధిలో 1870 హాస్పిటల్స్ ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న 35,000 మంది మెడికల్, పారామెడికల్ సిబ్బందికి ఆధార్తో అటెండెన్స్ అమలు చేయబోతున్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధారిత అటెండెన్స్ విధానమే ఉపయోగిస్తోంది. ప్రైమరీ హెల్త్ సెంటర్స్లలో, తర్వాత అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లలో, తర్వాత బస్తీ దవాఖానాలలో మనం ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్ అని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు ప్లానింగ్ చేసి దానికి కావలసిన డేటా సమకూర్చుకున్నాము. ఆ డేటా వెరిఫికేషన్ ప్రస్తుతం నడుస్తుంది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. సో అది మనకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సో దీంట్లో ఏమవుతుందంటే మొబైల్ బేస్డ్ యాప్ ఉంటుంది, మొబైల్ యాప్ ఉంటుంది. సో మొబైల్ నంబరు, తర్వాత ఆధార్ నంబరు, ప్లస్ మనకి పిఎస్సి ఏరియా కానీ యూపీఎస్సి ఏరియా కానీ మనం ఆ పరిధిలో అంటే 50 to 100 మీటర్స్ లోపలికి వెళ్ళంగానే మన ఫేస్ రికగ్నిషన్ వచ్చేస్తుంది. సో దాంతో అటెండెన్స్ సిస్టమ్ అనేది మానిటర్ చేయబడుతుంది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సహకారంతో ఆధార్ బేస్డ్ అటెండెన్స్ విధానాన్ని తీసుకొస్తుంది వైద్య ఆరోగ్య శాఖ. ఇప్పటికే జిల్లాలో డిఎంహెచ్ఓల ద్వారా ఉద్యోగుల ఆధార్ వివరాలను సేకరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 860, టీవీవీపీ పరిధిలో 156, ఆయుష్ పరిధిలో 840 కేంద్రాల్లో అమలు చేయనున్నారు. ఉద్యోగి ఆధార్ నెంబర్ ఆధారంగా ఐడీని కేటాయిస్తారు. ఐడీ ద్వారా ఉద్యోగి అటెండెన్స్ వివరాలను చెక్ చేసుకోవచ్చు. హాజరు వివరాల ఆధారంగా జీతాలు చెల్లించేలా ప్లాన్ చేస్తున్నారు ఉన్నతాధికారులు. అటెండెన్స్ వివరాలను ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నతాధికారులు అటెండెన్స్ వివరాలు పరిశీలించే విధంగా యాప్ను రూపొందించారు. దీంతో ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సేవలు మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు. అందరూ టైంకి రావటం, మనం చేయాల్సిన సేవలు ప్రజలకి అందించటం ఇది అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. సో ప్రభుత్వం దీన్ని చక్కగా ప్లాన్ చేసి అతి త్వరలో ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో దీనికి మనం పైలట్ ప్రాజెక్ట్గా చూసాం. సో దాంట్లో ఉన్న ఒడిదొడుగులన్నీ, ల్యాబ్సెస్ అన్నీ కూడా స్టడీ చేసుకొని అవి లేకుండా మనం చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ఇది వస్తే ఇంకా మనం బాధ్యతతో పనిచేయొచ్చు అనే అవకాశం ఏర్పడుతుంది మనకి. ఇటీవల మంత్రి దామోదర రాజనరసింహ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ తనిఖీ చేసినప్పుడు చాలా మంది డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించారు. మరికొంతమంది ఎలాంటి సమాచారం లేకుండానే డుమ్మా కొట్టినట్లు తెలుసుకున్నారు. జిల్లాలో కూడా కలెక్టర్లు, ఉన్నతాధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు డాక్టర్లు, సిబ్బంది సమయానికి రాకపోవడం, అనధికారికంగా సెలవులు పెట్టడం వంటి ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ను అమలు చేయబోతుంది ఆరోగ్య శాఖ. ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ఆసుపత్రుల్లో ఆధార్ బేస్డ్ అటెండెన్స్ ను అమలు చేశారు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది ఆరోగ్య శాఖ.